హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం అయితే నేను ఒక అద్భుతమైన మెసేజ్ అయితే ఇద్దామని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి. అదేంటంటే మన ఇండియన్ రైల్వే గవర్నమెంట్ ఆర్ఆర్బీ వాళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారండి. అది ఎన్ని పోస్టులు అంటే 5,696. మళ్ళీ చెప్తున్నానండి, 5,696 పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. అసిస్టెంట్ లోకో పైలట్, దానికి వచ్చి విద్యా అర్హత వచ్చి ఐటీఐ డిప్లొమా అయితే కంప్లీట్ చేసి ఉండాలంటండి. మరీ చెప్తున్నాను, ఎన్ని జాబ్స్ అంటే 5,696 జాబ్స్ అయితే విడుదల చేశారు. దాన్ని ఖచ్చితంగా అర్హులైన వారు వినియోగించుకుంటారని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సికింద్రాబాద్ నుంచి అయితే కనుక 758 పోస్టులు అయితే రిలీజ్ చేస్తున్నారండి. అలాగే అత్యధిక పోస్టులు వచ్చి బిలాస్పూర్ 1316 పోస్టులు అయితే అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ అయితే కనుక పడుతున్నాయి. మీరు ఖచ్చితంగా ఇది వినియోగించుకుంటారని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. నా ఎక్స్పీరియన్స్తో మీకైతే ఎంతో చెప్తున్నాను. ఖచ్చితంగా జాబ్ సంపాదించండి. ఎంతో లైఫ్ అయితే చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా ముందుకు సాగుతుంది. మనం ఎన్నో మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఆ మిస్టేక్స్ మన కర్మ వల్ల జరిగిందని చెప్పేసి మనం ఎంతగానో బాధపడుతుంటాం. కానీ అటువంటి బాధ అయితే వద్దండి. కష్టపడి పని చేద్దాం, ఇష్టపడి చేద్దాం. కష్టపడి కాదు, కష్టపడితే సాధించింది లేదు. ఇష్టపడి చేస్తే మనం ఏదైనా సాధించగలమని చెప్పేసి నేనైతే నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో నేను చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల చాలా నష్టపోతుంటాం. కానీ ఏంటంటే అవి మళ్ళీ చేయకుండా గమ్యం వైపు అడుగులు వేసుకుంటూ వెళ్దాం. మనకి తెలియకుండా మన లైఫ్లో చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మన లైఫ్ యొక్క గమనమే చేంజ్ అయిపోతుంది. అది మీరు ఒక్కసారి కనుక అర్థం చేసుకుని మీ లైఫ్లో మీరు వినియోగించుకున్నట్టయితే కనుక జీవితంలో చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతారని నేనైతే ఆశిస్తున్నాను. దానికోసం అయితే మీకు నా మనస్ఫూర్తిగా అయితే మీకు సజెషన్ ఇద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా జాబ్కి అప్లై చేసుకోండి. మీ ప్రయత్నం 100% ఎఫర్ట్ పెట్టండి. ఖచ్చితంగా మీరు జాబ్లో విజయం అయితే సాధిస్తారు. ఆ విజయం సాధించిన తర్వాత 10 మందికి ఆదర్శంగా నిలుస్తారు. అది మాత్రం మర్చిపోవద్దు. మరీ చెప్తున్నాను. తెలిసి తెలియని చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జాబ్ విషయంలో అయితే చేయొద్దు. ఓకే, 100% మీ ఎఫర్ట్ పెట్టండి. ఖచ్చితంగా మీరు జాబ్ అయితే సాధిస్తారు. అశ్రద్ధ మాత్రం వద్దు. జాబ్ విషయంలో మాత్రం అశ్రద్ధ మాత్రం వద్దు. ఏంట్రా జాబ్ నోటిఫికేషన్ అన్నాడు మొత్తం సోదంతా చెప్తున్నాడు అని చెప్పి మాత్రం అనుకోకండి మై డియర్ ఫ్రెండ్స్. నా ఎక్స్పీరియన్స్తో మీరు జాబు కొట్టాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. జాబ్ నోటిఫికేషన్ అయితే మరోసారి మళ్ళీ చెప్తున్నాను. సికింద్రాబాద్లో వచ్చి 758 పోస్టులు పడ్డాయండి. బిలాస్పూర్లో వచ్చి 1316 పోస్టుల వరకు పడ్డాయి. మొత్తం టోటల్ వచ్చి 5,696 లోకో పైలట్ జాబ్స్ అయితే పడ్డాయండి. దీనికి విద్యార్హత వచ్చి ఐటీఐ డిప్లొమా చేసి ఉండాలి. మరీ చెప్తున్నాను కదా, ఐటీఐ డిప్లొమా చేసి ఉండాలి. ప్లస్ ఏజ్ రిస్ట్రిక్షన్ వచ్చి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఉండాలండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లకి అయితే కనుక 5 weeks ఉంటుంది. బీసీ వాళ్ళకి అయితే ఓబీసీ సర్టిఫికేట్ ఉన్నట్టే కనుక వాళ్ళకి 3 years ఎక్స్టెన్షన్ ఉంటుంది. 33 years వరకు ఓబీసీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. నేను లింక్ అయితే కనుక మీకు ఆ పోస్ట్ లింక్ వచ్చి మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఖచ్చితంగా చూడండి, ఫాలో అవ్వండి, అప్లై అయితే చేసుకోండి. మీకు దగ్గరలో తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కూడా 100% చెప్పండి. కొద్దిగా ఎంకరేజ్ అయితే ఇద్దాం. నా ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు మై డియర్ ఫ్రెండ్స్. నేను అట్లీస్ట్ ఒక 100 likes అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి.